నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 1000 కోట్ల పెట్టుబడి 2000 మందికి ఉపాధి. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆబ్కాస్ రద్దుతో ఉద్యోగులలో గందరగోళం. ఆబ్కాస్ రద్దును విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. జీవో నంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి. ఆబ్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర డిమాండ్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చి ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్దేశిత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారితో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాండ్, శివకుమార్ నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. మొత్తం 280 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. నగరంలోని 26వ వార్డులో గల టీపీ ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్య తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను కూడా వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. హోటల్స్ వద్ద తడి, పొడి చెత్త సేకరణకు పరిశీలించి క్రమం తప్పకుండా చెత్త సేకరణ మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల అనుమతులు పరిశీలించాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, డిఈ లలిత, ఏసీపీలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో జనసేన ఆవిర్భావ సభ సమావేశాలు నిర్వహించనున్నామని, జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ పిఠాపురంలో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో జనసేన ఆవిర్భావ సభ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన ఆవిర్భావ దినోత్సవంకు భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనేలా చూడాలని నిర్ణయించామన్నారు. ఆవిర్భావ దినోత్సవంలో జనసేన చీఫ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. కాబట్టి జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జనసేన జెండా ఎగురవేసి సభకు శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చేలా నేతలు చూడాలన్నారు. 300 మందికి తగ్గకుండా ప్రతి నియోజకవర్గానికి 2100 మంది తప్పకుండా ఈ నెల పిఠాపురంలో 14వ తేదీ జరిగేవి. పిఠాపురంలో 14వ తేదీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించి ఆయన మనకు సలహాలు, సూచనలు, పార్టీ యొక్క గురించి మాట్లాడతారు. అవన్నిటినీ కూడా మనం నియోజకవర్గ పరిధిలో మన నాయకుడు చెప్పిన విధంగా చేయాలి.
ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యాం. మనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో. మన నాయకుడు అన్నీ చూస్తున్నాడు. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలు లేని చోట కూడా మనకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు అక్కడ కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గాన్ని జనసేనను జెండా ఎగరవేసే విధంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా భరోసా కల్పించే విధంగా నియోజకవర్గ స్థాయిలో నుంచి కూడా బలపరచుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. దానికి మనం అందరూ కూడా సన్నాహక ఆసన్నమైంది. ఈ సభను విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ నెల 14వ తారీఖు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఉదయం 14వ తారీఖు మార్చి 14 ఉదయం 10 గంటలకంతా ప్రతి ఒక్కరూ జనసేన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా తప్పక హాజరు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క సందేశం తిరుపతి జిల్లా మొత్తం కూడా మీ 7 మంది ఇన్ఛార్జీల ద్వారా మీ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రతి మండలాలు, ప్రతి మున్సిపాలిటీలకు ఈ యొక్క మీటింగ్కు వెళ్ళాలనేసి, సన్నాహం చేయాలనేసి మిమ్మల్ని కూడా కోరుకునేదానికి ఒక్కసారిగా రమ్మంటూ మీకు కూడా తెలియజేద్దామనేసి కూడా ఈ యొక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీతో కూడా కొంతసేపు మాట్లాడి దీనికి ఎవరెవరు ఎలా చేస్తారనేసి కూడా మనం అంతా కూడా మాట్లాడుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతిలోని రాక్మెన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్కును నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుక్ మోడల్ను ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చునని తెలిపారు. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గించడానికి 2070 నాటికి భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విస్తారమైన తీర ప్రాంతం, లోతైన సముద్ర ఓడలేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని ముఖ్యమంత్రి అన్నారు. 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా 2000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందని, దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. 2012లో స్థాపించిన హీరో గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన, సౌర, హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తోందన్నారు. భారతదేశం, యూకే, యుక్రెయిన్, వియత్నాం, బంగ్లాదేశ్లో 1.9 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులకు నిర్వహిస్తూ 1460 కోట్ల వార్షిక ఆదాయం సాధిస్తూ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటోందని తెలిపారు. 1960లో స్థాపించిన హీరో గ్రూప్లో భాగమైన రాక్మెన్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డైకాస్టింగ్ భాగాలు, అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాలు తయారీదారులు లుధియానా, హరిద్వార్, చెన్నై, భవాల్, సూరత్, వడోదర, తిరుపతి ప్లాంట్లతో 2390 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉందని తెలిపారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈఓ శ్రీవాట్సన్ అయ్యర్, రాక్మెన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్,
రాక్మెన్ ఇండస్ట్రీస్ సీఈఓ కౌశిక్ మన్నా, ఓహ్మియం సీఈఓ ఆర్నే బాలంటైన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆబ్కాస్ రద్దు చేస్తామన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జీవో నంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ సోమవారం డీఆర్ఓకి ఆబ్కాస్ యూనియన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆబ్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ ఆబ్కాస్ రద్దు చేయడం వల్ల 1,20,000 మందికి నష్టం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని, అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ నేరుగా డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా నింపి నేరుగా జీతాలు ఇవ్వాలని, ఇప్పటి వరకు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చి ఆయా డిపార్ట్మెంట్లు నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆబ్కాస్ యూనియన్ నాయకులు సుబాహన్, ప్రభాకర్ రెడ్డి, రవినందు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆబ్కాస్ సంస్థను రద్దు చేయాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే ఫిబ్రవరి నెలలో కేబినెట్ తీర్మానాన్ని ఆమోదం చేసింది. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఆబ్కాస్ సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,32,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ సంబంధించినటువంటిది, 1వ తారీఖు జీతానికి సంబంధించినటువంటిది ఆబ్కాస్ సంస్థలో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా ప్రయోజనాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు అవి రద్దు చేయడం ద్వారా మరొక వ్యక్తికి, ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పని ఒక తుది నిర్ణయం అనేది జరగబోతా ఉంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటియు అదేవిధంగా ఆబ్కాస్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతులకు కనుక వెళ్ళకపోతే అది నెల రోజులకు జీతం వస్తుందా, 2 నెలలకు జీతం వస్తుందా, 3 నెలలకు జీతం వస్తుందా అని చెప్పని అనేది ఈరోజు ఆశగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఈఎస్ఐ, పిఎఫ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతా ఉన్నాయి. కాబట్టి ఆబ్కాస్ సంస్థనే ప్రభుత్వమే స్వయంగా నడిపించాలని చెప్పని అనేది ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 2 కేవలం కొన్ని సంస్థలకు మాత్రమే వర్తింపజేసే విధంగా ఈరోజు ప్రభుత్వం జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. దాని ద్వారా మినిమం టైం స్కేల్ వర్తింపజేయడానికి అవకాశం ఉంది. ఆ జీవో నెంబర్ 2లో దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆబ్కాస్ ఇట్లా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జీవో నెంబర్ 2ను వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా లక్షల మందికి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవి ఏమీ పరిష్కారం చేయకుండా ఆబ్కాస్ను రద్దు చేసేస్తాం, అదేవిధంగా వర్క్ కాంట్రాక్ట్ వాళ్ళకి అందరికి కూడా ఆ కాంట్రాక్ట్ పేరుతో ఇచ్చేస్తామని చెప్పి నేను నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మినిమం టైం స్కేల్ను ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు ప్రకారం మినిమం టైం స్కేల్ను 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం గతంలో ఎంతో మేలు చేస్తాను అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్టర్లకు అని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఆబ్కాస్ని రద్దు చేస్తాను, మళ్ళీ అవుట్సోర్సింగ్ తీసుకురావస్తాను అని చెప్పడం చాలా హేమమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు గారు ఇంతకుముందు విజన్ 2020 అన్నారు, విజన్ 40 అభివృద్ధి పదంలో పోవాలన్నారు. అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలంటే ముందర తీసుకెళ్లడమా, ఎనికి తీసుకురావడమా అనేది ఆలోచన విధానం లేదు. ఆబ్కాస్ అనే గవర్నమెంట్ వ్యవస్థ మనం కరోనా టైంలో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్ ఆదుకున్నాయా, ప్రభుత్వ హాస్పిటల్స్ ఆదుకున్నాయా అనే విషయం. ప్రభుత్వం దగ్గర ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఆబ్కాస్ని రద్దు చేయాలంటే మేము ఆబ్కాస్లో ఉండాలని కోరుకోవడం లేదు. మినిమం టైం స్కేల్ ఇస్తానని చెప్పి టైం స్కేల్ చేయి, లేదా రెగ్యులర్ చేయండి, లేదంటే ఎంటీఎస్ అని అమలు చేయండి, లేదంటే సమాన పనికి సమాన వేతనం అనండి. ఇవేమి ఇవ్వకుండా, ఇవేమి చెప్పకుండా రద్దు చేస్తామని చెప్పడం అనేది చాలా హేమమైన చర్య. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం ఆబ్కాస్ యూనియన్గా వేడుకోవడం ఏంటంటే ఆబ్కాస్ని రద్దు చేయడం వల్ల మాకేం అభ్యంతరం లేదు. రద్దు చేస్తే మినిమం టైం స్కేల్ అమలు చేయండి, లేదంటే ఎంటీఎస్ అయిన విధానాన్ని అమలు చేయండి, లేదంటే జీతాలన్నా పెంచండి. ఇవేమి చేయకుండా మాత్రం ఆబ్కాస్ని రద్దు చేయొద్దండి. అవుట్సోర్సింగ్ చేయడం వల్ల మాకు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ జీతాలు సక్రమంగా పడడం కానీ జరగదు. గతంలో మేము అవుట్సోర్సింగ్లో ఉన్నప్పుడు జీతాలు సక్రమంగా పడేది కాదు, పిఎఫ్, ఈఎస్ఐ కట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం. జిల్లా నలుమూల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని 110 ఫిర్యాదులు వచ్చినవని, వాటికి సంబంధించిన పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రానటువంటి ప్రజలు
జిల్లాలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలు అదనపు ఎస్పీలు రవ మనోహరాచారి, నేర విభాగం నాగభూషణరావు, ఎస్పీ సాదిక్ అలీ, సిఐ, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. మార్చి 24, 25వ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన 2 రోజుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతును తెలియజేస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తుందని, తాజా బడ్జెట్లో ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇస్తూ గొంతు కోయడానికి ప్రయత్నిస్తోందని గుర్తు చేశారు. బ్యాంకింగ్ రంగ సంస్కరణల పేరిట బ్యాంకులను ముంచేసే కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం నిర్లజ్జగా కొనసాగించిందని ఆరోపించారు. కార్పొరేటర్లకు మొండి బకాయిల పేరిట లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసి బ్యాంకుల దీనావస్థలో పడిపోవటానికి మోదీ ప్రభుత్వం కారణమైందని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో నెలకొని ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకై, తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులైజేషన్ కై బ్యాంకు ఉద్యోగులు మార్చి 24, 25న సమ్మె తలపెట్టారని గుర్తు చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తూ ఆటంకపరుస్తోందని, వీటిని తక్షణం రద్దు చేయాలని కందరపు మురళి ఆ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు సాగే ఈ సమ్మెలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, సాధారణ ప్రజలు సంఘీభావంగా పాల్గొని సమ్మెను బలపరచాలని కందరపు మురళి విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల్లో ఉన్నటువంటి టెంపరరీ స్టాఫ్ని రెగ్యులరైజ్ చేయరు. ఈ రకంగా ఒక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది వద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు ఏ రకమైనటువంటి మార్పు లేని దరిమిలా దీన్ని ఒక సీరియస్ పోరాటంగా మార్చాలని చెప్పి బ్యాంకు ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. అదే కాకుండా బ్యాంకు ఉద్యోగులతో ద్వైపాక్షిక ఒప్పందాలని కేంద్ర ప్రభుత్వం చేసుకున్నది, వాటి అమల్లో కూడా చిత్తశుద్ధి లేదు. అమలుకు సంబంధించి తన కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ ద్వారా దీన్ని దెబ్బతీసే, ఆ ఒప్పందాలన్నింటినీ నిర్వీర్యం చేసే పద్ధతిలో కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకవైపునేమో చేస్తున్నట్టుగా, మరొకవైపునేమో వాటిని నిర్వీర్యం చేసేటువంటిది, ఒక ఆటంకాలు కల్పించేటువంటి పద్ధతులన్నీ కూడా అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె 100కి 100 న్యాయమైనటువంటి సమ్మె. అందుకు ట్రేడ్ యూనియన్లు అన్ని మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సిఐటి తరఫున మేము సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నాం. ఒక్క ట్రేడ్ యూనియన్లే కాదు, ప్రభుత్వ రంగం కాపాడుకోవడం అంటే ఇది దేశభక్తియుతమైనటువంటి చర్య. మన బ్యాంకులను మనం కాపాడుకుందాం, మన ప్రభుత్వ రంగ సంస్థలను మనం కాపాడుకుందాం అన్నటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దేశభక్తులే. ఇట్లాంటి దేశభక్తులు అయినటువంటి ప్రజలు వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకి మద్దతుగా మీరందరూ మాట్లాడాలని, పోస్టులు చేయాలని మేము కోరుకుంటున్నాం. సిఐటియు నాయకులు, కార్యకర్తలు అఖిల భారత స్థాయిలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ వారికి అండగా, ఉద్యోగులకు అండగా ప్రత్యక్షంగా మేము మద్దతుగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను. బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక చైతన్య రథసారథి, యంగ్ ఇండియా ప్రాజెక్ట్ అధ్యక్షులు నరేంద్ర సింగ్ బేడి సంస్కరణ సభ తిరుపతి యూత్ హాస్టల్ నందు జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీ మరియు వెనుకబడిన తరగతుల పేదలను చైతన్యపరిచి సంఘటితం చేసి భూమి హక్కు, ఆహార హక్కు, విద్యా హక్కుల సాధన కోసం కృషి చేసిన, అంటరానితనం, బాల్య వివాహాలు, మహిళలపై దాడులు లాంటివి రూపుమాపడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన నరేంద్ర సింగ్ బేడి 22/2025న పరమపదించారు. 1986 నుండి చిత్తూరు జిల్లాలో, 1990 నుండి నెల్లూరు జిల్లాలో 60 మండలాల్లో వ్యవసాయ యూనియన్లు ఏర్పాటు చేసి కులమత రహితంగా పేదలంతా సంఘటితమై వేలాది ఎకరాల భూములు, పట్టాలు తీసుకోవటం జరిగిందని తెలిపారు. అహింసా పద్ధతిలో ప్రజా పోరాటాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బేడి సతీమణి శ్రీమతి సోమ్జా బేడి తమ ప్రసంగంలో బేడి గురించి వివరించారు. అమెరికాలో, కాలిఫోర్నియాలో కెమికల్ ఇంజనీర్గా పనిచేసే బేడి ఆర్జీటీ ఫాదర్ పెరీర్ పిలుపుతో అనంతపురం రావటం జరిగిందన్నారు. 1970లో యంగ్ ఇండియా ప్రాజెక్టు సంస్థను స్థాపించడం జరిగిందని, గ్రామీణ ప్రజలను సంఘటితం చేశారని తెలిపారు.
కులమత రహితంగా గ్రామీణ పేదలందరినీ చైతన్యపరిచి భూములకు పెత్తందారులకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలు చేసి భూములు లేని నిరుపేదలకు వేలాది ఎకరాలు భూములు సాధించడం జరిగిందన్నారు. పని హక్కు కల్పించాలని ర్యాలీలు నిర్వహించి ప్రధానమంత్రికి అర్జీలు ఇచ్చి ఉపాధి హామీ చట్టం కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత దానిని అమలు చేయాలని రాష్ట్ర స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి సక్రమ అమలులో కృషి చేశారని తెలిపారు. సుమారు 500 మంది సామాజిక కార్యకర్తలను తీర్చిదిద్దారని, ఆర్థిక అసమానతలను రూపుమాపి ఉపాధి అవకాశాలకు సుస్థిర జీవనోపాధికి కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్బీఐ కార్యదర్శి అంజయ్య, చిత్తూరు ఏపీవీవీయు చెన్నయ్య, చిత్తూరు కార్యదర్శి కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర సింగ్ బేడీ గారు అనంతపురంలో పెనుగొండ ఏరియాలో గుట్టూరు ఫామ్లో ఉంటూ యంగ్ ఇండియా ప్రాజెక్టుని స్థాపించి యంగ్ ఇండియా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాల్లో పనిచేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. యంగ్ ఇండియా ప్రాజెక్టు పేద బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా వ్యవసాయ కూలీల హక్కుల కోసం పనిచేసినటువంటి సంస్థ. మరి ఈ సంస్థ ద్వారానే MGNRGS వరకు పాట్నా టు ఢిల్లీ సైకిల్ యాత్రలు చేపించడంతో కానీ 140 లక్షల సంతకాలతో ఉపాధి హామీ చట్టం కావాలని గుడిసెల వెంకటస్వామి గారు గౌరవనీయులు మంత్రివర్యులుగా అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడిసెల వెంకటస్వామి గారికి పెనుగొండలో 140 లక్షల సంతకాలని సమర్పించి పని హక్కు చట్టం కావాలని చెప్పి కోరడం ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల్లో ప్రధానమైనటువంటిది. ఈరోజు మనం కూలీలందరూ కూడా ఉపాధి హామీ పనికి వెళ్తున్నారన్నా ఉపాధి హామీ పని పొంది ఈ వ్యవసాయ కూలీలు అందరూ కూడా కానీ దానికి ఎంత కూడా ఈ ఉపాధి హామీ చట్టం కావడానికి ప్రధాన కారకుల్లో నరేంద్ర సింగ్ బేడీ గారు కూడా ప్రముఖులు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 18 మంది సమస్యలు తెలుపగా 34 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ పాల్గొనగా కార్పొరేటర్ నరసింహాచారి సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వాయర్ రోడ్డులో అన్నదమ్ములం బాగా పరిష్కారం చేసుకున్నామని, మాకు సర్వే చేస్తే పన్ను బకాయిలు చెల్లిస్తామని, నేను డయాలసిస్ పేషెంట్ అని, నేను వేలిముద్ర వేస్తే శిరీష అనే పేరు వస్తుందని పరిష్కరించాలని, బీసీ రుణానికి దరఖాస్తు చేసుకున్నారని, తిరుపతి టౌన్ బదులు చిత్తూరు టౌన్ సరిచేయాలని, నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న తన భర్త మృతి చెందారని, తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, టీటీడీ పరిపాలన భవనం పక్కన వేసిన రోడ్డును పూర్తిగా ఏర్పాటు చేయాలని, దేవాలయం పక్కన అక్రమంగా పైప్లైన్ పగలగొట్టి పిల్లర్లు వేస్తున్నారని పరిశీలించాలని, ప్రకాశం పార్కు వాకింగ్ టాక్ గుంతలు సరిచేయాలని, జిమ్ పరికరాలు మరమ్మతులు చేయించాలని, మొక్కలు విరివిగా నాటాలని, జ్యోతి థియేటర్ బస్టాప్ వద్ద మురికి కాలువ సరిచేయాలని, చెన్నారెడ్డి కాలనీ ప్రభుత్వ స్కూల్ వద్ద చెత్త వేయకుండా చూడాలని కోరారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపర్నెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువత క్రీడా స్ఫూర్తితో క్రీడలలో పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయమని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం పీఠాధిపతి మూర్తి స్వామి పేర్కొన్నారు. రేణిగుంట విమానాశ్రయం మార్గం వద్ద గల క్రీడా మైదానంలో రమేష్ లెవెన్స్ ఆధ్వర్యంలో Y11 ప్రీమియర్ లీగ్ T10 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం పీఠాధిపతి మూర్తి స్వామి పాల్గొన్నారు. ముందుగా క్రీడా మైదానం వద్ద చేరుకున్న పీఠాధిపతికి టోర్నమెంట్ నిర్వాహకులు రమేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. మూర్తి స్వామి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా టోర్నమెంట్ ను వీక్షించిన తర్వాత విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ లో తలపడ్డ రచ్చరంబోలా వైజాగ్ లెవెన్స్, చోటా లెవెన్స్ లో విజేతగా నిలిచిన చోటా లెవెన్స్ సభ్యులకు కప్పుతో పాటుగా ₹1,00,000 బహుమతిని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించి అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి స్వామి మాట్లాడుతూ
నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులు దామినేడు 10వ వార్డు మెంబర్ రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ హాస్పిటల్స్ అధినేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డాలర్స్ గ్రూప్ ఇన్ఛార్జ్ సోము, జట్టు కెప్టెన్ జశ్వంత్, వైస్ కెప్టెన్ వంశీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమాత. ఈరోజు చాలా శుభదినం, పర్వదినం. ఎందుకంటే క్రీడా రంగంలో ఈరోజు జరిగిన ఒక పోటీల్లో మన చోటా 11th గ్రూప్ వాళ్ళు విజేతలు గెలిచారు. ఈ ఒక క్రీడా రంగానికి ముఖ్యంగా ప్రోత్సహించిన మా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారు వారికి, అదేవిధంగా రమేష్, మళ్ళీ వాళ్ళ సభ్యులు వీళ్ళందరూ కలిసి, సోము గారు వీళ్ళంతా కలిసి ఈ యొక్క యువతని ప్రోత్సహిస్తూ ఇలా క్రీడా రంగానికి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఇది మన ఇప్పుండే ఒక జనరేషన్లో పిల్లలు మొబైల్స్కి, ఈ యొక్క గేమ్స్కి అడిక్ట్ అయిపోయి చాలామంది వెనకబడిపోతున్నారు. ఇలా యువతని ఇలా క్రీడా రంగం ఉత్తేజపడే విధంగా ఇలాంటి క్రీడా ఆటల వల్ల ఎంతోమంది యువజనానికి, యువతకి ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ ఇంకా ఎన్నో విజేతాలు రావాలని, ఇలాంటి ఎన్నో బహుమతులు గెలుచుకోవాలని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను. ఈ ఒక టీం సభ్యులందరికీ నేను శుభ వందనాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్. 1000 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ఉపాధి. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం. వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆప్కాస్ రద్దుతో ఉద్యోగులలో గందరగోళం. ఆప్కాస్ రద్దును విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. జీవో నంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి. ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.